అమెరికా, చైనా సంబంధాల్లో సోయాబీన్ కొత్త చిచ్చు రేపుతుందంటే మనం నమ్మగలమా? కానీ ఇది నిజం. మనకు తెలుసు సోయాబీన్ అనేది చైనా, జపాన్ ఇలా చాలా దేశాల్లో స్టేపుల్ ఫుడ్ అన్నమాట. వాళ్ళు సోయాబీన్ అంటే మనం ఉల్లిపాయలు ఇలాంటివి రెగ్యులర్‌గా ఎలా తీసుకుంటామో, వాళ్ళక్కడ సోయాబీన్ అంత రెగ్యులర్‌గా తీసుకుంటారు. చైనాలో అయితే సోయాబీన్ అనేది పౌల్ట్రీ ఇండస్ట్రీ కావచ్చు, ఆక్వాకల్చర్ కావచ్చు, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, అన్నిటికన్నా ఎక్కువ చైనాలో ఈవెన్ సోయాబీన్‌తో ఆయిల్ తయారు చేస్తారనమాట. అది కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. అమెరికా ప్రొడ్యూస్ చేసే సోయాబీన్‌లో యావరేజ్‌న అంటే సగటున 50% చైనానే కొనుక్కునేది. అయితే అమెరికా, చైనా మధ్య మనకు తెలుసు ఈ టారిఫ్‌ల వార్ బాగా జరుగుతుంది. దాంతో అమెరికా నుంచి ఏదైతే ఇంపోర్ట్ అవుతుందో సోయాబీన్ దానికి చైనా విపరీతమైన టారిఫ్‌లేసింది. దాంతో అమెరికా సోయాబీన్ అనేది చైనాలో ఇప్పుడు కాస్ట్‌లీ అయిపోయిందనమాట. చైనా తెలివిగా సోయాబీన్‌ని డైవర్సిఫై చేసుకొని బ్రెజిల్ నుంచి ఎక్కువ కొనుక్కొచ్చుకుంటుంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడో వస్తుందని గ్రహించిన చైనా ఆల్రెడీ బ్రెజిల్‌లో అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తుంది, ఫండింగ్ చేస్తుందనమాట. 2018లో డొనాల్డ్ ట్రంప్ 1.0 టైంలోనే సోయాబీన్‌కి సంబంధించి అమెరికా, చైనా మధ్య పెద్ద గొడవే జరిగిందనమాట. ఆ టైంలో గూడా అమెరికాలో సోయాబీన్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నష్టపోయారు. ఎందుకంటే చైనా కొనుక్కోవడం ఆపేసింది. చైనా విపరీతమైన టారిఫ్‌లేసిందనమాట. డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్ స్టార్ట్ చేసిన తర్వాత అమెరికా నుంచి చైనా కొనుక్కునే సోయాబీన్స్ అనేవి తక్కువైపోయాయి. విపరీతమైన టారిఫ్‌లు చైనా ఏయటం మొదలెట్టిందనమాట. ఆ టైంలో అమెరికా నుంచి ఇంపోర్ట్ అయ్యే సోయాబీన్ పైన చైనా 25% టారిఫ్ ఏసిందనమాట. దాంతో అమెరికా సోయాబీన్ ఫార్మర్స్ చాలా నష్టపోయారు. అప్పుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళకి $16 బిలియన్ ప్యాకేజ్ ఇచ్చారు. అమెరికాలో ఎవరైతే సోయాబీన్ పండిస్తారో ఆ రైతులందరూ కూడా $16 బిలియన్ ప్యాకేజ్ ఇచ్చారనమాట. అంతేకాదు ఇప్పుడు కూడా అమెరికాలో సోయాబీన్ పండించే రైతులందరూ కూడా పెద్ద లాబియింగ్ ఉందక్కడ. వాళ్ళందరూ డొనాల్డ్ ట్రంప్ మీద ప్రెషర్ పెడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆలోచన ఏంటంటే ఈ సోయాబీన్ ఫార్మర్స్‌కి సెపరేట్ ప్యాకేజ్ ఇద్దాం. వీళ్ళని బుజ్జగిద్దాం అని అనుకుంటున్నారు. అంతేకాదు వాళ్ళకొక ప్రామిస్ కూడా చేశారంట డొనాల్డ్ ట్రంప్. ఈ అక్టోబర్ 31, నవంబర్ 1 ఎపెక్ సమ్మిట్ జరుగుతుంది. ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. దానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వస్తారు. షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరిపి నేను ఎలా అయినా సరే మన సోయాబీన్ మళ్ళా చైనాకి పంపిస్తా అని చెప్పి ప్రామిస్ కూడా చేశారంట. అంతేకాదు మేక్ సోయాబీన్ అండ్ రో క్రాప్స్ గ్రేట్ అగైన్ అని చెప్పి కొత్త నినాదం కూడా ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారనమాట. అంటే అమెరికన్ ఎకానమీలో సోయాబీన్ పాత్ర చాలా కీలకం. అమెరికా ఫార్మర్స్ సోయాబీన్, కార్న్ ఇవన్నీ బాగా పండిస్తారనమాట. ఈ సోయాబీన్ ఇప్పుడు చైనా కొనుక్కోవడం ఆపేసింది. చైనా ఏం చేస్తుంది తెలివిగా సోయాబీన్ బ్రెజిల్ నుంచి కొనుక్కుంటుందనమాట. యాక్చువల్లీ సోయాబీన్ ప్రొడక్షన్‌లో, ఎక్స్‌పోర్ట్స్‌లో టాప్ కంట్రీ బ్రెజిల్. మనం చూస్తే బ్రెజిల్, అర్జెంటీనా, అమెరికా, చైనా, ఇండియా ఈ 5 దేశాలు సోయాబీన్ ప్రొడక్షన్‌లో టాప్ అనమాట. అయితే చైనా, ఇండియా 2 దేశాలు కూడా ఎక్కువ జనాభా ఉండటం వల్ల, ఎక్కువ కన్జంప్షన్ ఉండటం వల్ల సోయాబీన్ వాళ్ళు పండించుకునేది సరిపోవట్లేదు ఆ దేశాల్లో. సో, వాళ్ళు ఇతర దేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటున్నారనమాట. ఈ టైంలో మనం చూస్తే గనక సోయాబీన్‌కి సంబంధించి ప్రపంచంలో సోయాబీన్ ఇంపోర్ట్స్ మొత్తంలో ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది చైనా అనమాట. దాదాపు 61% సోయాబీన్ ఇంపోర్ట్స్ ప్రపంచంలో చైనా ఎక్కువ కొనుక్కొచ్చుకుంటుందనమాట. తర్వాత 2024 లాస్ట్ ఇయర్ చూస్తే గనక అమెరికా 27 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ సోయాబీన్ చైనాకి ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. కానీ 2025కి వచ్చేసరికల్లా అమెరికా, బ్రెజిల్ మధ్య ఈ సోయాబీన్ ట్రేడ్ అంత ఎక్కువేం లేదనమాట. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే బ్రెజిల్, చైనా యువాన్‌లో సోయాబీన్ ట్రేడ్ చేసుకుంటున్నాయి. అంతేకాదు బ్రెజిల్ సోయాబీన్ తొందరగా చైనాకు పంపించడానికి షార్ట్ కట్ రూట్స్, సీ రూట్స్ కూడా ఎత్తుకుంటుందనమాట. కొత్త కొత్త రూట్స్ కూడా ఎత్తుక్కుంటుంది. తెలివిగా బ్రెజిల్, చైనా సోయాబీన్ ట్రేడ్‌లో ముందుకెళ్ళిపోతున్నాయి. అమెరికాని పక్కన పెడుతున్నాయన్నమాట. దీనికి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌కి కాస్త కష్టంగాను, కంటగింపుగాను ఉంది. ఇకపోతే ఫుడ్ విషయంలో సోయాబీన్‌తో తయారు చేసిన ఆయిల్ కావచ్చు, టోఫు లాంటి పదార్థాలు కావచ్చు, ప్రాసెస్డ్ బీన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చికెన్ లాంటి నాన్ వెజ్ ప్రోటీన్‌కి సబ్‌స్టిట్యూట్‌గా వాడతారనమాట. కానీ భారతదేశంలో ఇప్పుడు కూడా మన సౌత్ ఇండియాలో సోయాబీన్ కల్టివేషన్ తక్కువే. సోయాబీన్ మనం ఆహారంలో తీసుకోవడం కూడా తక్కువే అనమాట. యాక్చువల్లీ సోయాబీన్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ ఆఫ్ వీగన్ ప్రోటీన్. నాన్ వెజిటేరియన్ ఎవరైతే తీసుకోరో వాళ్ళందరికీ కూడా సోయాబీన్ అనేది చాలా ఆల్టర్‌నేటివ్ పౌష్టికాహారం అనమాట. సోయాబీన్ తినటం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు ఫ్యాట్ తక్కువ ఉంటదనమాట. చీప్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని కూడా అంటారు. సోయాబీన్‌తో టోఫు కావచ్చు, మీల్ మేకర్ కావచ్చు, సోయా సాస్ కావచ్చు, అంతెందుకు సోయా మిల్క్ అది తాగితే మనకి డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ఇవన్నీ కూడా చాలా ఉపయోగాలున్నాయి. కానీ మనం సోయాబీన్‌ని చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తా ఉంటాం. భారతదేశం కూడా సోయాబీన్ కల్టివేట్ చేస్తున్నప్పటికీ మన జనాభాకి మనం కల్టివేట్ చేసే సోయాబీన్ సరిపోవట్లేదు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోయాబీన్ రీసెర్చ్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఇండోర్‌లో 1987లో.